నన్నైతే నడిపించండి మీరు అనేసి నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. నిన్న కొంచెం నడవగలుగుతున్నాను, క్యాప్ వేసుకున్నాను, మెడిసిన్ వాడుతున్నాను. కానీ మెడిసిన్ కూడా దేవుడే మనకి సిద్ధపరుస్తాడు. రాత్రి నేను ఈరోజు మందిరానికి మెట్లే ఎక్కలేననేసి భయంతో ఉన్నాను. మా మనమరాలు అంటే చైతన్య కూతురు ఒక మాట అనింది, అమ్మమ్మ యేసు నామమున నువ్వు మందిరానికి వెళ్తావు, మెట్లు ఎక్కుతావు అమ్మమ్మ యేసు నామమున అనింది. ఆమె అన్నాను. మార్నింగ్ కల్లా అసలు నాకేం తెలియకుండా బెల్ట్ వేసుకోకుండానే నేను నడుస్తున్నాను. దేవుని గొప్ప కృపను బట్టి ఆయనకి ఏమి ఇచ్చినా రుణము తీర్చుకోలేమి. ఆయన సన్నిధానంలో నన్ను నడిపించాడని ఆయనకు వేల కొద్ది కోట్ల కొద్ది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక మీ అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. హల్లెలూయా. చెప్పడం పెడతామా? ఆయన వాగ్దానం చేసిన భయపడతాము, నేను విడువను. వాగ్దానం చేసిన దేవుడు సదాకాలం నడిపిస్తాడు. హల్లెలూయా. చక్కటి సాక్ష్యం చెప్పినటువంటి సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. మరొక సాక్ష్యం. మీ పేరు చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక నామమునకు మరొకసారి వీళ్ళకు స్తుతి స్తోత్రం వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నేను కృతజ్ఞతలు ఉన్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, నా పేరు ప్రసన్న, గాజుల ప్రసన్న. మా హస్బెండ్ వందేల జోడి. అయితే మాకు వివాహం 98లో అయిందండి. ఆ తర్వాత నుంచి మా మామయ్య చర్చికి వెళ్ళేదాన్ని. కానీ కొన్ని ఇయర్స్ నుంచి ఎండాకాలంలో వేడి అస్సలు పడదు నాకు. దానివల్ల టెరబుల్ వామిటింగ్స్ అండ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఈ నెల ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి మోషన్స్ అండ్ వామిటింగ్స్ టెరబుల్గా ఉండి ఫైనల్గా నవంబర్ మంత్లో క్లైమేట్ కూల్ అయిన తర్వాత కొంచెం నా యొక్క హెల్త్ కొంచెం కుదురుపడింది. కానీ ఇన్ని ఏళ్ళ నా శ్రమ దేవుడు చూస్తున్నాడు. ఆయన నిజంగానే పక్షపాతి అయిన దేవుడు కాదు. ఈవెన్ దో ఐ వాజ్ నాట్ రియల్లీ వెరీ లాయల్ టు హిమ్ ఇన్ worshipping him and even in reading Bible because of my weakness and my health reasons, but still the Lord never left me alone. స్వస్థపరిచి యెహోవాను నేను అని వాగ్దానం చేసిన దేవుడు నిజంగానే నన్ను పట్టుకున్నాడండి. నన్ను పట్టుకొని నన్ను దేవుని సేవలో ఎక్కువగా వాడుకుంటున్నందుకు ఆయనకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటాను. ఆమేన్. చక్కటి సాక్ష్యం తెలియజేసినటువంటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీకు సాక్ష్యం ఒక 3 నిమిషాలు మరి తెలియజేసినట్లయితే మరి దేవునికి నామం మహిమపరచబడుతుంది. ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ డే కాబట్టి let us glorify the Lord with our testimonies, how good the Lord has been. అందరికీ ఫైదాలండి. ఈరోజు నేను ఈ చర్చి దగ్గరికి ఇంత విధంగా వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. ఆగస్టులో జాయిన్ అయ్యాను. కానీ అప్పటి నుంచి ఎక్కడెక్కడో చర్చిలు వెతుకుతున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక పోస్టర్ మీద 3వ తారీఖుని డిసెంబర్ 3వ తారీఖుని ఓపెనింగ్ అని రాయడంతో పోస్టర్ చూసి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను నా జీవితం ఏంటంటే అనుదిన కష్టాలు. ఎన్ని కష్టాలంటే నేను ఇలాగ బ్రతుకున్నానంటే అది దేవుని కృప. ఎందుకంటే అడుగడుక్కి తెలియదు చెప్పలేని కూడా అన్ని కష్టాల్లో కూడా నా పిల్లల కోసం దేవుడు నన్ను ఈ విధంగా నిలబెట్టాడు. అది ముందుగా దేవునికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఏ విషయంలోనైనా సరే నేను ఒక భాగ్యురాలిని అయినప్పటికీ దేవుడు నేను చదివితాను అని ఒక నమ్మకం దేవుని పైన పెట్టుకుని నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నానండి. కానీ జ్ఞాపక శక్తి ఉండదు. ఎంతవరకైనా చదువుతాను, కానీ జ్ఞాపక శక్తి ఉండట్లేదు. ప్రభువా, నేను చదవాలని ఆసక్తితో వచ్చాను. నాకున్న కష్టాలతో అన్ని పక్కన పెట్టుకుని
ప్రభా నేను ఎంత దూరం వచ్చానయ్యా, భారము నీ మీద వేసాను ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్న ప్రతి క్షణము కూడా లేదు, ప్రతి క్షణము చేస్తాను. కానీ ప్రభు నాకు ఆస్తులొద్దు, ఏమొద్దు, నా పిల్లలు నేను చూసుకునే మంచి భాగ్యాన్ని తెచ్చి ప్రభు నేనంటూ చదివిన ప్రతిదీ జ్ఞాపశక్తి ఉందని ప్రార్థన చేయగా దేవుడు నాకు జ్ఞాపశక్తి ఇచ్చాడు. చాలా వరకు నేను ఇదివరకైతే నాకు చదవండి ఏంటి తెలియదు, నేను ఇప్పుడు ప్రతిదీ చదివిన జ్ఞాపశక్తి ఉంటుంది. ప్రతి విషయంలో దేవుడు నాకు నన్ను నిందాలో కాచి కాపాడుతున్నాడు. ప్రతి